హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నా. ఈరోజు వచ్చేసి ఫుడ్ బ్లాగ్ చేస్తున్నాను. అన్నీ అప్పుడప్పుడు ఫుడ్ చేసినవి వీడియోస్లో ఉంటాయి కదా, చిన్న చిన్న బిట్లన్నీ యాడ్ చేసి వీడియో అప్లోడ్ చేస్తున్నా. మీరు కూడా ఒకసారి చూసేయండి ఏమేమి వీడియోస్లు ఉన్నాయో అనేది. ఈరోజు ఫస్ట్ వీడియో వచ్చేసి బిర్యానీ, గోంగూర చట్నీ, సూపర్ ఉందన్నమాట. తర్వాత వచ్చేసి అన్నీ కలిపిన కూరగాయలు, మొత్తం ఇంట్లో ఏమేమి కూరగాయలు ఉన్నాయో అన్నీ కట్ చేసి కర్రీ చేసేసినాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగా రోట్లో దంచి కుక్కర్లో ఇలా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసి పసుపు ఉప్పు వేసిన తర్వాత కట్ చేసుకున్న కూరగాయలన్నీ వేసేసాను. సూపర్ ఉందన్నమాట టేస్ట్. చేసుకోండి మీరు కూడా ఇలాగ. పిల్లలకి అన్ని విటమిన్స్లు అందుతాయి. ఇది తినను అది తినను అంటారు కదా పిల్లలు, అన్నీ కలిపేసి వండేయండి. ఓకే, ఉప్పు కారం పసుపు గరం మసాలా వేసి కొన్ని నీళ్లు వేసి మూత పెట్టేశాను. 2 విజిల్లు పెట్టాను. కస్తూరి మేతి వేసాను చూడండి. 2 విజిల్లు పెడితే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అన్నమాట. నీళ్ళు దిగండి, నీళ్ళు వేయడం మర్చిపోద్దండి, లేదంటే కుక్కర్ పేలుతుంది నీళ్ళు లేకపోవడం వల్లనే, తెలుసా? ఇదిగోండి ఎలాగుంది చూడండి, సూపర్ ఉంది కర్రీ. అయితే ఇందులో కాంబినేషన్ పూరి చేసుకోండి. అప్పుడప్పుడు ఇలాగ చేసుకోవాలన్నమాట పూరీలు. ఇదిగోండి ఎంత మంచిగా పొంగుతున్నాయి అంటే పూరీలు. ఇదిగోండి, ఆడవాళ్ళు అలిగినప్పుడు మొహాలు పొంగుతాయి కదా, ఇట్లా అని పెట్టుకుంటారు కదా, అలాగనమాట. ఇదిగోండి ఎంత బాగా పొంగుతున్నాయో చూసినారా? అయిపోయింది కర్రీ, అన్నీ కలిపినవి పూరి. టేస్ట్ సూపర్. తర్వాత వచ్చేసి బిర్యానీ. ఇదిగోండి బిర్యానీ చేస్తున్నాం. ఇక్కడనే బిర్యానీలో అన్నీ వేసేసిన తర్వాత ఫైనల్గా నెయ్యి వేస్తున్నాను అన్నమాట. ఓకే అండి, బాయ్.